హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? మన సాకి లైఫ్ స్టైల్కు స్వాగతం. నా పేరైతే శ్రావణి. నేను ప్రెగ్నెన్సీ కారణంగా చాలా వెయిట్ అయితే పెరిగానండి. ప్రతి ప్రెగ్నెన్సీకి 95 కేజెస్ అలా అయిపోయి చాలా అయితే బాధపడ్డాను. ఇంకా నా పనులు నేను చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాను. ఇక ఇలా కాదని చెప్పేసి 2 ప్రెగ్నెన్సీస్ తర్వాత వెయిట్ తగ్గడానికి ఇలా చాలా మార్గాలు అయితే వెతికాను. ఈజీగా సింపుల్గా వెయిట్ తగ్గే డైట్ అనేది నేను కనుక్కోవడం జరిగిందండి. అది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఇలా షేర్ చేస్తున్నాను. నేనైతే టీచర్గా జాబ్ చేస్తున్నానండి. అలా జాబ్ చేసినప్పుడు మనకి డైట్ పాటించడం అనేది చాలా కష్టం కదా. కానీ అలాంటప్పుడు కూడా సింపుల్గా అయితే డైట్ పాటించవచ్చు. ఫస్ట్ నేనైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో అయితే ఉన్నానండి. అంటే మన రోజులో కొంత భాగం అయితే తినడము, కొంత భాగం అయితే తినకుండా ఉండడము. అయినా కూడా మన శక్తి అనేది మనం కోల్పోకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎటువంటి కష్టం లేకుండా డైట్ అయితే పాటించవచ్చండి. ఇలా ఈజీగా డైట్ చేయడం కోసము నేను డ్రై ఫ్రూట్స్, వాల్నట్, బాదాము, గుమ్మడి గింజలు, అలాగే ఎండు ద్రాక్ష, ఇంకా అవిసె గింజలు అయితే కంపల్సరీ అండి. ఇలా ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని మనము ఇలా ఒక బౌల్ అయితే పెద్ద బౌల్లో కానీ పెద్ద డబ్బాలో కానీ వేసుకొని పెట్టుకుంటే మనము క్యారీ చేసే హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ బ్యాగ్లో ఇలా చిన్న డబ్బాలో అయితే మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని వేసుకొని సింపుల్గా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ అయితే నేను ఏం తిన్నానండి, మార్నింగ్ టీ అయితే తాగుతాను. టీ తాగిన తర్వాత 10:30కి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను. ఆఫ్టర్నూన్ 12 క్యాన్ చేస్తాను. ఇక ప్లీజ్ అండి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.